ఇప్పుడు ఖచ్చితంగా ఏంటంటే వైసీపీ చేస్తున్నది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మరి ఆ, అప్పులు తేవాల్సిందే. అట్లాగే కొన్ని ప్రభుత్వానికి సంబంధించిన భూములు విక్రయించడం కానీ లేకపోతే ఆస్తులు లీజీ చేయడం కానీ అవసరమే అవి. ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉండగా ఇదే ఇదే బాండ్స్ ని అమ్మడానికి ప్రయత్నం చేసింది, షేర్స్ ని అమ్మడానికి ప్రయత్నం చేసింది ప్రైవేట్ వ్యక్తులకి. అట్లాగే ఏదైతే ఇది మినరల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు సంబంధించిన బాండ్స్ ని 7,000 కోట్ల రూపాయలు సేకరించడం కోసం బాండ్స్ ని షేర్స్ బదిలీ చేయడానికి కూడా ప్రయత్నం చేసింది కదా. రికార్డ్స్ ఉన్నాయి కదా, జీవో కూడా ఉంది కదా. ఇవాళ ఎందుకు మాట్లాడుతా ఉన్నారు? ఇదేంటంటే రాష్ట్రం అభివృద్ధిలోకి వెళ్ళకూడదు, ఇన్వెస్టర్స్ రాకూడదు అనే దురుద్దేశమే కనపడుతుంది. మెయిల్స్ చేయడం ఏంటంటే 200 మంది కంపెనీస్ కి మెయిల్స్ చేయించి ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టద్దు, మీరు బాండ్స్ తీసుకోవద్దు, రాష్ట్రం ఆర్థికంగా బాగలేదు అనే ఒక నెగిటివ్ మెసేజ్ ఇవ్వటం. ఆయన రాష్ట్ర అభివృద్ధిని కోరుకుంటున్నాడా జగన్మోహన్ రెడ్డి గారు? రాష్ట్రం నాశనం అవ్వాలని కోరుకుంటున్నాడా? దీనికి ముందు సమాధానం చెప్పాలా. వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏదో ప్రయత్నం చేస్తుంది. లెట్ దెమ్ డూ. ఎందుకు అడ్డుకోవటం? ఎందుకు నెగిటివ్ గా రాష్ట్ర ప్రతిష్టని అప్రతిష్ట పాలు చేయాల్సిన అవసరం ఏముంది? వీళ్ళు చేసింది అదే కదా. ఏపీ బ్యూరేజెస్ లిమిటెడ్ యొక్క వచ్చే 25 సంవత్సరాల ఆదాయాన్ని చూపించి కూడా అప్పు తెచ్చారు కదండి వీళ్ళ హయాంలో. వాళ్ళు చేసిన తప్పు కానప్పుడు ఇవాళ వీళ్ళు చేసిన తప్పు పట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పాజిటివ్ సెన్స్ తోటి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే మీరు అన్నట్లుగా 10 ఏళ్లు విలువైన సమయం వృధా అయిపోయింది. రాజధాని సరిగ్గా లేదు. అట్లాగే ఈ రాష్ట్రంలో పిల్లలు చదువుకొని వేరే రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు ఉద్యోగాల కోసం. ఇండస్ట్రీస్ కానీ, సంస్థలు కానీ, కంపెనీస్ కానీ ఏమీ లేవు. కేవలం వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా ఉంది ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఈవేళ అడ్డుకోవటం, వైసీపీ ఏదైతే ఈ అడ్డుకోవటం వెనక కుట్ర దాగిందనే సత్యం మాత్రం ప్రజలు గ్రహిస్తా ఉన్నారు. దాన్ని మానుకోవాలి. అవసరమైతే మీకు చేత అయితే ప్రోత్సహించండి, లేకపోతే సైలెంట్ గా ఉండండి, సద్విమర్శ చేయండి, తప్పుగా చేయండి. మీరు కూడా అదే పని చేసి ఈవేళ ప్రభుత్వం బాండ్స్ ఇస్తుందని చెప్పేసి ఈ వంకతోటి రాష్ట్రాన్ని మరి అప్రతిష్ట పాలు చేయడం అనేది కరెక్ట్ కాదనేది కాంగ్రెస్ పార్టీగా మేము చెప్తా ఉన్నాము. అట్లాగే ఏంటంటే ఈయన ఈ టూర్లు మానేసి ఈ విధ్వంసకరమైన అంశాన్ని మళ్ళీ మాట్లాడదాం.